పెట్టుకుని కేవలం 30 మందినే తీసుకున్నాం. ఆ 30 మందిని జాయిన్ చేస్తారు. మీరు ఎదరికి రాకండి ఎవరు కూడా. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. చంద్రుడా ఇంద్రుడై ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా.
నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు ఏ దేశమేగినా ఎందుకాలిడినా నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో, నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో. గణపతి పసుపు గడపల ఛత్రపతి. అయ్యా దయించి ఎవరు సీట్లో హలో హలో అయ్యా హలో హలో అయ్యా దయించి ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోవాలని కోరుతున్నాం, ప్లీజ్ ప్లీజ్ అయ్యా దయించి రిక్వెస్ట్ సౌండ్ ఏదమ్మా. అయ్యా దయించి డయాస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు మీ సీట్లు ఇచ్చాం, ప్లీజ్ ఎవరు కూడా బుక్కేలని లాస్ట్లోనే ప్లీజ్. మరొకసారి రిక్వెస్ట్, మీ సీట్లో లేకపోతే నిలబడిపోతే వాలంటీర్స్ మళ్ళీ దించేస్తారు, తను మీ ఇష్టం, మరి మమ్మల్ని కామెంట్ చేయొద్దు. దయచేసి వేదిక మీద అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మైక్ సౌండ్ పెట్టమ్మా, పెంచమ్మా. దయచేసి వేదిక మీద ఉన్నవారంతా కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నారు. బుకేసు అన్ని కూడా లాస్ట్ ఇద్దరు కానీ దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అయ్యో వాలంటీర్స్ మీ స్థానాల్లో కూర్చుని క్రమశిక్షణగా సమావేశం జరపడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పిచ్చేయి సెకండ్ బిల్లు దా సోదరా సుబ్రహ్మణ్య గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, మీ అందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం జెండానే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చుని సహకరించవలసిందిగా కోరుతున్నాం. బుకేలు అవన్నీ లాస్ట్ ఇద్దరు కానీ బుకే ఇచ్చిన వాళ్ళంతా మీ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి సహకరించండి. దయచేసి జనసేన
పిఎస్ఏ సభ్యులు ముమ్మడివరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సోదర సమానుల పితాన బాలకృష్ణ గారిని 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సమయం పాటించవలసిందిగా కోరుతున్నాను. పితాని బాలకృష్ణ గారు పిఎస్సి సభ్యులు జనసేన ఇన్ఛార్జ్ గారు 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే సమావేశం జరపడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పితాన బాలకృష్ణ గారు రండి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు రెడ్డి అనంతలక్ష్మి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే 2019లో ఒక బూసీ సామాజిక వర్గంలో పుట్టిన నాకు జాయిన్ అయిన రోజున కండువా కప్పి మొట్టమొదటి సీట్ ఇచ్చిన నా ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అలాగే 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా పనిచేసిన మరి గొప్ప అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం అతిరథ మహారథులకి, జనసేన పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావాలని కాదు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం యొక్క మరి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం, ప్రజల సంక్షేమం కోసం, యువత కోసం ఈ పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు మరి వస్తూ ఉంటే నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తీరు కానీ, అలాగే లోకేష్ గారు పాదయాత్రని ఆపే తీరు కానీ చాలా దుర్మార్గం. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో మరి ఇదే తరహాలో ఇతను చేసిన దుర్మార్గం ప్రకారంగా అదే రకంగా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేసుంటే ఇతన పాదయాత్ర చేసుండేవాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, నియంత ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాలు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పడానికి ప్రతిపక్షాలు ఖచ్చితంగా దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో, ప్రజల పక్షాన మాట్లాడే కార్యక్రమంలో ఖచ్చితంగా ఉండవలసిందే. నిన్ననే అంబేద్కర్ గారు పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పేసి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టమనలేదు, ఎస్సీలకి బీసీలకి సంక్షేమం ఇవ్వమన్నారు, వాళ్ళందరినీ చదివించమన్నారు. నువ్వు అంబేద్కర్ గారి విదేశీ విజ్ఞాన విధానాన్ని నువ్వేం చేసావయ్యా? నువ్వు జగనన్న విదేశీ విజ్ఞాన విధానం అని చెప్పేసి నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు. ఎంత దుర్మార్గం! నువ్వు బీసీలని ఎస్సీలని నువ్వేం చేస్తున్నావు? ఇవాళ అనగదొక్కావు. ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఎస్సీలు బీసీలు నీకు ఓట్లేశారో వారందరూ కూడా ఇవాళ నిన్ను అనగదొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. 56 కార్పొరేషన్లు ఇచ్చావు, బీసీ కార్పొరేషన్లు. మా సామాజిక వర్గానికి వచ్చేసరికి మరి 4 విభాగాలుగా విడిచేసి కార్పొరేషన్లు విడదీశావు. 56 కార్పొరేషన్లు ఎవరికి కూడా ఒక్క పైసా కూడా నిధులు లేవు. ఏ ఒక్కలో కూడా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఇంకోటి కానీ కూడా. ఇవాళ మద్యపానంలో కానీ ఇసవలో కానీ ఎందుకు నువ్వు డిజిటల్ కరెన్సీ పెట్టలేదు? ఇవాళ మద్యపానంలో నువ్వు దోసుకుంటుంది. ఇవాళ 100 రూపాయలు వస్తే 75 రూపాయలు నువ్వు దోసుకొని నువ్వు అన్యాయంగా చదువుతున్నావు ఉన్నావు. అలాగే ఏదైతే ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇదేదైతే ఉందో ఆ ఇళ్ల స్థలాల్లో కూడా 30 లక్షల భూమి నువ్వు ఈ 70 లక్షల రూపాయలు రాజమార్గంలో అవినీతికి చేసింది నువ్వు కాదా? ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా మరి అమావాస్య రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఆయన చూసి మరి ఆయన పొత్తు ప్రకటించారు. ఎందుకనంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఎలుగు నింపడం కోసమే ఆ పొత్తు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో
జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడే ఒక గొప్ప విజన్ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మంచి మరి ఆశయం ఉన్న మరి చంద్రబాబు జగన్ మన పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు. ఇలా రైతుల విషయంలో కానీ ఎవరికి ఏ విషయంలో సరే ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి గొప్ప నాయకులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకులు. వీరిద్దరూ సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత వీరిద్దరి మీద ఉందని చెప్పేసి, సమయం చాలా తక్కువ ఉంది, చాలా మంచి మరి మాట్లాడాలనుకున్నప్పటికీ మా అన్నయ్య రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరి సమయం ఇవ్వట్లేదు కనుక అందరికీ మరి మన్నించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ వేదికని పంచుకునే అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ మరి మా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. దయచేసి మరి అందరూ చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాట్లాడాలని అనుకుంటారో ఆ అవకాశం మీకు వచ్చింది. ఇది సద్వినియోగం చేసుకున్నందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమయాన్ని పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు గంటి మోహన చంద్ర బాలయోగి గారు కుమారుడు హరీష్ మాధురి గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, ఇంకా గట్టిగా చెప్పాలి, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇదే వేడి మీరు పెట్టుకోవాలి. సుమారు 100 రోజులున్నాయి. రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు ఈ సైకో రెడ్డి పరిపాలన ప్రతి ఒక్కరు చూశారు. మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేసి నవరత్నాలు అన్నాడు. కానీ అధికారంకి వచ్చిన వెంటనే మడం తిప్పి ఆయన ఇష్టం వచ్చిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి చేశాడు. ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. రేపన్నది ప్రజలు ఒకే ఒక మాట అంటున్నారు, నువ్వు మాకు వద్దు జగన్. రేపు నువ్వన్నా నీ ఒక్క ఛాన్స్, మళ్ళీ జగనే కావాలన్న నీ స్లోగన్ ప్రజలు వినడానికి కూడా విసుగుపడుతున్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఒకటే, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ఆయన పరిపాలన, ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రజలకి తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా రేపు రాబోయేది ప్రతి ఒక్కరు నోటి నుంచి ఒకటే తెలియజేస్తున్నారు, రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరు తెలియజేసుకున్నారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా. మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు, ఆయన కానీ ఈరోజు ఉండుంటే ఆయన చేసే కసరత్తు మీ అందరికీ తెలుసు. ఆయన ఒకే సంకల్పంతో ఉండేవారు. ఏదేమైనా 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఆయన ఏ విధంగా కష్టపడేవారో, నేను ఆయన కొడుకుగా నేను కూడా ఆయనని ముఖ్యమంత్రి చేయడానికి అదే విధంగా కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇచ్చిన ఈ అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ హరీష్ గారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు పార్లమెంట్